గొల్లియాతు కనపడినప్పుడు ఇజ్రాయిలీలు ఏం చేస్తారంటే గొల్లియాతుని చూసుకుని ఏం చేస్తారు, భయపడి వెనక్కి పారిపోతూ ఉంటారు. వాళ్ళు అలా పారిపోవటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఎలా పోల్చుకుంటారంటే గొల్లియాతుని వాళ్ళని పక్క పక్కన పెట్టుకుని పోల్చుకుంటూ ఉంటారు. దావీదు వచ్చినప్పుడు మాత్రం దావీదు ఏమంటాడంటే గొల్లియాతుని చూసి, నీ తల నరికి ఆకాశ పక్షులకి వేయకపోతే అప్పుడు అడుగు నన్ను అంటాడు. ఎందుకు దావీదుకి అంత ధైర్యం అంటే, దావీదు అంటాడు యుద్ధం చేసేది నేను కాదు. దావీదు ఎలా చూస్తాడు అంటే గొల్లియాతుని దేవుణ్ణి చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమస్యల్ని మనతో పోల్చుకుంటే, మనకున్న బాధల్ని, మనకున్న ఇబ్బందుల్ని మనం చూస్తే ఏమవుతామంటే భయపడిపోతాం. మనం ఎప్పటికీ వాటిని తీర్చలేము, వాటిని మార్చలేము, వాటిని సరిచేయలేము. కానీ ఎప్పుడైతే నీ సమస్యల్ని దేవుడితో పోల్చి చూసుకుంటావో, నా దేవుడికి ఇవన్నీ సాధ్యమే, నువ్వు ఇదే విశ్వాసంతో మాట్లాడాలి. ఆ రోజు దావీదు ముందు గొల్లియాతు ఉండొచ్చు, ఈరోజు నీ ముందు అనేక భయంకరమైన సమస్యలు, భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడే నీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు వాడు. హల్లెలూయా.